ఐ కాంట్ బిలీవ్ ఇట్. మాధవ్ లాంటి మనిషి. లాయర్ గారు, ఈ సాక్ష్యాలు లేకపోతే మీరే కాదు, మేము కూడా నమ్మేవాళ్ళం కాదు. ఇప్పుడు నిజం తెలిసింది కనుక. ఏది ఏమైనా నేను ఒకసారి మాధవ్తో మాట్లాడాను. వాడు ఇప్పుడు ఊళ్ళో లేడమ్మా. పట్టుబడకుండా హత్య చేశాం కదా అని పండుగ చేసుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు. తిరిగి ఊళ్ళోకి వచ్చేటప్పటికి వాడికి పోలీసులు స్వాగతం చెబుతారు. మేజర్ గారు, ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. తొందరపాటు కాదు, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక మీద మనం వేస్ట్ చేసే ప్రతి నిమిషం అతను ఎలిబిలు సృష్టించుకోవడానికి ఇచ్చే అవకాశమే అవుతుంది. మేజర్ గారు, నా మాట వినండి. మీ మాట వినటం వినకపోవటం కదమ్మా, కన్న కొడుకును పోగొట్టుకున్న తండ్రి ఆవేదన కూడా మీరు అర్థం చేసుకో. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నాకు మీరు, రాజా, జ్యోతి, రాధా, మాధవ్ ఎవ్వరూ పరాయి వాళ్ళు కాదు. మీ అందరి అనుబంధాలు తెలిసిందాన్ని. అందుకే అవి తెగిపోకూడదనే నా తాపత్రయం. నా తాపత్రయం కూడా లేనమ్మా. కానీ బంధాలకు అనుబంధాలకు అర్థం తెలియని ఆ దుర్మార్గుడు వాటిని ఎప్పుడు తెంచేశాడు. నేను వాడి అంతు చూస్తాను. కానీ ముందుగా జ్యోతితో ఒకసారి మాట్లాడు.